అందరికీ నమస్కారం. ధర్మమూర్తి శ్రీరామచంద్రుడంటే ఎవరు? ఎవరి నామం పరమ పావనకరమైనదో, ఎవరైతే సర్వుల్ని రంజింపజేసి ఆకర్షింపజేస్తారో, ఎవరు మూర్తీభవించిన ధర్మస్వరూపుడో, ఎవరు ధీరోదాత్తుడో, ఎవరు మర్యాదా పురుషోత్తముడో, ఎవరు శక్తి సౌశల్యాలచే గుబాళించే మంగళాకారుడో ఆయనే శ్రీరాముడు. మాననీయమైన మానవీయ విలువల్ని ఈ జాతికి ఘనమైన వారసత్వ సంపదగా అందించిన వాడే శ్రీరామచంద్రుడు. రమణీయత్వాత్ రామ, రమణీయ స్వరూపుడు రాముడు. నవనవోన్మేషంగా నిత్యనూతనంగా పరిడివిల్లే సౌందర్యమే రమణీయం. అలాంటి లక్షణం ఉన్నవాడే రాముడు. అందరి హృదయసీమల్లో ఉండి జీవాత్మలని ఆహ్లాదపరిచే అమృతత్వ స్వరూపుడే శ్రీరాముడని బృహదారణ్యకోపనిషత్తు పేర్కొంది. అటువంటి శ్రీరామచంద్రుని గురించి వారి వారి మాటల్లో విందాం. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని మొదలుపెట్టే ముందర నారద మహర్షితో వాల్మీకి మహర్షి ఇలా అన్నాడు. నారద మహర్షి, ఈ లోకంలో షోడశ గుణములతో వర్ధిల్లే మహానుభావుడు ఎవరున్నారు? షోడశ గుణాలు అంటే మంచి గుణములు కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు కలవాడు, దృఢమైన సంకల్పం కలవాడు, మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణుల హితం కోరువాడు, విద్వాంసుడు, అసాధ్యమైన కార్యములు సాధించు సామర్థ్యం కలవాడు, చూచువారికి ఆనందము కలిగించువాడు, ధైర్యము కలవాడు, కోపమును జయించినవాడు, కాంతివంతుడు, అసూయ అనేది లేనివాడు, యుద్ధములో దేవతలు కూడా భయపడే పరాక్రమం కలవాడు. అలాంటి వ్యక్తి ఎవరున్నారు అని నారద మహర్షిని అడిగారు. అప్పుడు నారద మహర్షి వాల్మీకి, ఇన్ని శుభలక్షణాలు ఏకీకృతంగా ఒక్కరిలో ఉండటం అనేది చాలా కష్టం. కానీ మంగళకరమైన గుణములతో శోభిల్లేవాడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అతన్ని గురించి చెబుతాను విను. శ్రీరామచంద్రుని గురించి నారదుని మాటల్లో: ధృతి, క్షమా, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహం, ధీర్విద్యా, సత్యమక్రోధ, దశకం ధర్మలక్షణం. అంటే ధర్మానికి 10 లక్షణాలుంటాయి. అవి ధృతి అంటే సంతోషం, క్షమ అంటే అపకారము చేసిన వారిని సైతం క్షమించటం, దమము అంటే మానసిక వికారములు లేకుండా ఉండటం, అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం, శౌచం అంటే శారీరకంగా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం అంటే దశేంద్రియాలని అదుపులో ఉంచుకోవటం, ధీర్విద్య అంటే శాస్త్రాదులను వాటి రహస్యాలను తెలుసుకొనటం, ఆత్మవిద్య, సత్యం ఎల్లప్పుడూ నిజమే పలకటం, అక్రోధం కోపం లేక శాంతంగా ఉండటం. ధర్మదేవత స్వరూపం ఎలా ఉంటుందో అన్న ప్రశ్నకు రామాయణంలోని శ్రీరాముడి గురించే చెప్పవచ్చు. లోకంలో ఉన్న మంచి గుణాలన్నీ పోతపోసి తయారు చేస్తే ఏ రూపం తయారవుతుందో అదే శ్రీరామచంద్రుడి రూపం. శ్రీరాముడి రూపమే ధర్మానికి ప్రతిరూపం. శ్రీరాముడు స్థిరమైన బుద్ధిని కలిగినవాడు, పరాక్రమవంతుడు, కాంతిమంతుడు, ధైర్యం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, శక్తిమంతుడు, ఆనంద స్వరూపుడు, సమస్త ప్రపంచాన్ని తన వశంలో ఉంచుకొనిన పరమేశ్వరుడు, సర్వశాస్త్ర పాండిత్యం కలవాడు, ఐశ్వర్యం కలవాడు, శత్రువులను నశింపజేయువాడు. ఇంకా ఆయన రూపం ఎటువంటిదంటే ఎత్తైన మోపురములతో, దృఢమైన పొడవైన బాహువులతో, సుఖం అంటే చిలుక వంటి కంఠంతో, విశాలమైన వక్షస్థలముతో, శుభలక్షణమైన నుదిటితో, విశాలమైన నేత్రములతో, అందమైన నడకతో ఉంటాడు. ఇంకా చెప్పాలంటే శరణాగత లక్షణాలు తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకునివాడు, ప్రజాహితమే ఆసక్తిగా కలవాడు, పరిశుద్ధమైనవాడు, తనని ఆశ్రయించిన వారికి రక్షణగా నిలుచువాడు, గురువులను పెద్దలను వినయముతో సేవించువాడు, శత్రువులను నశింపచేయువాడు, ధర్మాన్ని రక్షించువాడు, వేదాంగ రహస్యాలను ఎరిగినవాడు, అవే కాక సమస్త శాస్త్రముల అర్థము తత్వము తెలిసినవాడు, తెలుసుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకున్నవాడు, ఎన్నడూ కలత చెందనివాడు, ఆనందకరమైన సంభాషణ చేయువాడు, సమయోచితముగా కార్యములు చేయుటలో నేర్పగలవాడు, అందరినీ సమంగా చూచువాడు, ఆనందకరమైన ప్రియదర్శనం కలవాడు,
గంభీరంలో సముద్రం వంటివాడు, ధైర్యములో హిమోత్పర్వతం వంటివాడు, ఓర్పులో భూదేవి వంటివాడు, దానములో కుబేరుని వంటివాడు, కోపం వచ్చినప్పుడు ప్రళయకాలాగ్ని వలె బహుభయంకరమైన వాడు, సత్యమును రక్షించుటలో ధర్మదేవత వంటివాడు. ఇంకా రాముడు రాజైనప్పటికీ సామాన్య మానవుడిలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినా అన్ని సందర్భాల్లో ధర్మాన్ని అనుసరించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. స్వర్ణమయమైన లంకను చేజిక్కించుకుందామా అని లక్ష్మణుడు అంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. అంటే స్వర్గం కన్నా కన్న తల్లి, జన్మభూమి ఘనమైనవని చాటి చెప్పి రాముడు తన గుణప్రభావాన్ని చాటుకున్నాడు. ఇంతకు మించిన యోగ్యుడు ఎవరూ లేరు అంటూ నారద మహర్షి వక్కాణించాడు. రాక్షసుడైన మారీచుడి మాటల్లో రాముని గురించి తెలుసుకుందాం. రామాయణంలో తన వద్దకు తనను బంగారు లేడి రూపం ధరించమని సహాయాన్ని అర్థించి వచ్చిన రావణుడితో మారీచుడు ఇలా అన్నాడు: రావణ, శ్రీరాముడంటే ఎవరనుకుంటున్నావు? శ్రీరాముడు నీవనుకున్నట్లు తన తండ్రి చేత వెళ్ళగొట్టబడలేదు. అతను కట్టుబాట్లను అతిక్రమించే వ్యక్తి కాదు. అతనికి లోభత్వం కానీ దుష్ట స్వభావం కానీ లేవు. సద్గుణాలతో ధర్మాన్ని పాటించేవాడు, శాంత స్వభావుడు, సకల ప్రాణుల హితము అభిలషించేవాడు. తన తండ్రి మాట నిలబెట్టడం కోసం తల్లి కైకేయి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞకు బద్ధుడై రాజ్యాన్ని త్యజించి అరణ్యవాసానికై వచ్చాడు. ఆయన మృదు స్వభావి, పామరుడు కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు అసలే కాదు. నీవు అతని గురించి చెప్పిన విషయాలు అసత్యమైనవి అంటూ రావణుని హెచ్చరిస్తూ, రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజ్ఞా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మానికి సాకారమైన ఆకృతి, ఉత్తమ పురుషుడు, సత్యమైన పరాక్రమం కలవాడు, దేవతలకు దేవేంద్రుడు వలె సమస్త లోకాలకు ఆయన ప్రభువు అంటూ కీర్తిస్తాడు. శ్రీరాముని గురించి హనుమ మాటల్లో: హనుమంతుడు సీతాన్వేషణకై సముద్రాన్ని లంఘించి లంక చేరతాడు. సీతామాతకు విశ్వాసం కలిగించడానికై శ్రీరాముడి గుణగణాలను ఇలా వర్ణిస్తాడు: శ్రీరాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటిది, చంద్రుడి వలె లోకములకు మనోహరుడు. అమ్మ, శ్రీరాముడు కుబేరుని వలె సకల లోకములకు ప్రభువు, విష్ణువు వలె పరాక్రమవంతుడు, గొప్ప కీర్తి కలవాడు, సత్యభాషణం చేయువాడు, మాటల మృదుత్వంలో బృహస్పతి, రూపంలో మన్మధుని వంటివాడు, భాగ్యము శోభ కలిగినవాడు, మహారథుడు అంటూ ధర్మం ఈ లోకములో అతని బాహువుల నీడన ఆశ్రయించుకొని జీవిస్తున్నది అని చెబుతాడు. ఇక శ్రీరాముని గురించి పురజనులు అంటే అయోధ్యావాసులు సభికులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని సంకల్పించి పురజనులైన సభికులని వారి వారి అభిప్రాయాలు చెప్పమని కోరతాడు. దానికి సభికులు శ్రీరాముడి గురించి ఇలా చెబుతాడు: శ్రీరాముడు దివ్యమైన గుణములలో దేవేంద్ర సమానుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజులందరికన్నా కూడా గొప్పవాడు, సత్పురుషుడు, సత్యం ధర్మం నందు ఆసక్తి కలవాడు, ఉత్తమ శీలవంతుడు, అసూయ అనేది లేనివాడు, అన్ని ధర్మములు తెలిసినవాడు, ఓర్పు కలవాడు, బాధతో ఉన్న వారిని ఓదార్చేవాడు, మృదు స్వభావం కలవాడు, కృతజ్ఞుడు, మెత్తని స్వభావం కలవాడు, మంగళపరుడు, దేవదానవ మనుష్యులకు సంబంధించిన అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, సాంగోపాంగములైన వేదాధ్యయనం ఎరిగినవాడు, సంగీత విద్యలో శ్రేష్ఠుడు, దైన్యం ఎరగనివాడు, ధైర్య పరాక్రమములు కలవాడు, ప్రతి ఒక్కరిని కుశల ప్రశ్నలతో వారి వారి యోగక్షేమాలు విచారించువాడు, ఎవరికి ఆపద వచ్చినా తాను బాధ చెందుతాడు, ఇతరుల అభ్యున్నతికి మిక్కిలి సంతోషించువాడు, పూర్వభాషి, మధురభాషి, మితభాషి అయినవాడు, తనని ఆశ్రయించిన వారిని రక్షించువాడు, వాగ్వివాదాల జోలికి వెళ్ళనివాడు, ప్రజలను పాలించుటలో మెళకువలు కలిగినవాడు అంటూ తమకు శ్రీరామచంద్రుడు ప్రభువు కావాలని వాళ్ళందరూ ఆకాంక్షిస్తారు. అయినా ధర్మ ప్రతిష్టాపనకు అవతరించిన అవతారమూర్తి శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడిని వర్ణించడం ఎవరికి సాధ్యం? సమస్త అస్త్ర శస్త్రాలను
తన గురువైన విశ్వామిత్రుడి నుంచి నేర్చుకొని ఆదిత్య హృదయ ఉపాసనతో అగస్త్య మహర్షి ఆజ్ఞ పాటించి దానవులను దునుమాడి రామరాజ్య స్థాపన చేసి మానవజాతికి ఆదర్శమూర్తిగా నిలిచి నీరాజనాలు అందుకుంటున్న శ్రీరామచంద్రుడే ధర్మానికి ప్రతిరూపం. ధర్మం వృద్ధి చెందాలి, ఇది వంశాభివృద్ధికి కారణం అవుతుంది. అధర్మం నశించాలి, లేదంటే అది వంశనాశనానికి కారణమవుతుంది. ఎలాగంటే గోవుకి 1, సింహానికి 3, పులికి 5 పిల్లలు పుడతాయట. కానీ లోకంలో గోసంతతే అధికంగా ఉంటుంది. అంటే దీని అర్థం ధర్మం గోవు, అధర్మం సింహం, పులి. అధర్మం ఎప్పటికైనా నశిస్తుంది, ధర్మం ఎప్పటికైనా జయిస్తుంది అని దీని అర్థం. రూప గుణ యశో జ్ఞాన పరాక్రమ తేజో వైభవాలకు రాముడు ప్రతీక. శ్రీరాముణ్ణి అరణ్యవాసం వెళ్ళమన్నప్పుడు కైకేయి వెళ్తాడో వెళ్ళడో అని అనుమానించిందిట. అప్పుడు శ్రీరాముడు కైకేయితో, అమ్మ, విద్ధిమాన్ ఋషిభితుల్యం కేవలం ధర్మమాశ్రితం. ధర్మాన్ని సాధికారికంగా నిలబెట్టడానికే రాముడు అవతరించాడు, ఎప్పుడూ ధర్మం తప్పడు అని అన్నట్ట. ఇక రాముణ్ణి గురించి వాల్మీకి మహర్షి మాటల్లో, సదా భవతీతి సనాతనః. సనాతనం అంటే ఎల్లప్పుడూ ఉండేది, అనంతమైనది, ఆ నిత్యమైన సత్యమైన సనాతన ధర్మమూర్తి శ్రీరాముడు. వ్యక్తిగా, పౌరుడిగా, పాలకుడిగా సకల విధి ధర్మాల్ని రాముడు సమగ్రంగా అనుసరించాడు. పుత్ర, భర్తృ, సోదర, మిత్ర ధర్మాల్ని అనుసరించి సమస్త జాతికి మార్గదర్శిగా, దిక్సూచిగా నిలిచాడు. ఆయనం అంటే ప్రయాణం. శ్రీరాముడు ధర్మ మార్గంలో చేసిన సుదీర్ఘ ప్రయాణమే రామాయణం. వైయక్తికమైన విలువలకు రామాయణం ప్రతీక. శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ అయితే, పవిత్రతకు సీత, వినయానికి భరతుడు, సోదర సేవకు లక్ష్మణుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, జ్ఞానానికి జటాయువు, స్వామి భక్తికి ఆంజనేయుడు, నిర్మల భక్తికి శబరి, ఇలా ఎందరో ఆదర్శమూర్తులు రామాయణంలో గోచరమవుతారు. ఆదర్శ ఆరాధ్య తత్వాల కలబోత రాముడు. రాముడు అనుసరించిన ధర్మాల్ని మనం నిత్య జీవితానికి అనుసంధానించుకుంటే అది ఆదర్శ తత్వం అవుతుంది. రాముని విష్ణురూపునిగా పూజిస్తే అది ఆరాధనా తత్వం అవుతుంది. రామయతీతి రామః, అందరినీ ఆనందింపజేసే మూర్తిమత్వం రాముడి ప్రత్యేకత. ఇంకా రాముణ్ణి గురించి వాల్మీకి మహర్షి ఇలా చెప్పాడు, రాముడు సత్యవాది, దయాళువు, మృదుస్వభావి, ప్రియభాషి, స్మితభాషి, పూర్వభాషి అని రాముణ్ణి వర్ణించి సర్వసమహ, అందరినీ సమానంగా చూసే అనే విశేషణాన్ని వాల్మీకి రాముడి విషయంలో ప్రయోగించాడు. రాముడి దృక్కోణంలో వశిష్ఠుడి నుంచి జటాయు వరకు అందరినీ సమానంగా గౌరవించాడు. మర్యాద పురుషోత్తమునిగా వానరసేన పట్ల ఎంతటి ఆదరాన్ని కనబరిచాడో విభీషణుడి పట్ల కూడా అంతే అభిమానాన్ని ప్రకటించాడు. పితృవాక్య పరిపాలకుడిగా రాముడి కీర్తి ఆ తారార్కం. రాముడికి ఒక వ్యక్తిగా ఎంతటి వైశిష్ట్యం ఉన్నదో రామాయణం ఆరంభంలోనే ప్రకటితమవుతుంది. శ్రీమద్ రామాయణంలో రావణుడు రజోగుణానికి, కుంభకర్ణుడు తమోగుణానికి, విభీషణుడు సత్వగుణానికి సంకేతం. రజోగుణాన్ని, తమోగుణాన్ని నిలువరించి సత్వగుణానికి పట్టం కట్టడం కోసమే రాముడు ధర్మదీక్షతో తన అవతార పరమార్థాన్ని నెరవేర్చాడు. సచ్చిదానందకరమైన రామనామ వైభవాన్ని, శ్రీరాముడి దివ్యగుణ యశోభ వైభవాన్ని తన మూర్తిమత్వం ద్వారా చాటి చెప్పాడు. మన శరీరంలోని హృదయాలయంలో పరంజ్యోతిగా వెలిగేది ఆత్మారాముడు. ధర్మాన్ని, సత్యసంధతను అవలంబించమని ఆ ఆత్మారాముడు సదా మనకు ప్రబోధిస్తూ ఉంటాడు. మనోవాకాయ కర్మల నిండా వ్యాపించి ఉన్న దివ్యతత్వమే ఆత్మశక్తి. ఆ శక్తి సమన్వితుడే శ్రీరాముడు. తనయుడిగా, సోదరుడిగా, శిష్యుడిగా, భర్తగా, ప్రభువుగా ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించిన శ్రీరాముడు సుగుణధాముడయ్యాడు, జగదభిరాముడయ్యాడు. శ్రీరామచంద్రుడి గుణపరంపర వల్ల రామాయణం పరమ పావనకరమైన పూజనీయ గ్రంథమైంది. పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి శ్రీరాముడు ప్రతిబింబం. శ్రీరాముడి ఆదర్శాలని, ధర్మాల్ని మన జీవన విధానానికి అన్వయించుకోవటం అసలైన శ్రీరామ ఆరాధన. శ్రీరామ కథ జీవన చరిత, పావన చరిత.
మానవ జాతిని ధర్మయుతమైన మార్గంలో ముందుకు నడిపించడానికి శ్రీమద్ రామాయణం దారిదీపమై నిలుస్తుంది. అందుకే శ్రీరామ అనని నోరు, రామాలయం లేని ఊరు, సీతారామ కళ్యాణం దర్శించని కళ్ళు ఉండవని అంటారు. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడో రామనామం అంతకన్నా గొప్పది. రాముడంటేనే శుభకరుడు, శోభకరుడు, పరబ్రహ్మ తత్వజ్ఞానంతో ప్రకాశించేవాడు. దుఃఖాలను దూరం చేసి ఆయురారోగ్య ఆనందాలనిచ్చే అభిరాముడు శ్రీరాముడు. సృష్టిలో అమేయమైన మహిమా ప్రాభవం గల మంత్రాలు రెండు. ప్రణవ మంత్రం ఒకటి, రెండోది రామనామ మంత్రం. అందుకే దాశరథి అయిన రామునకు వశిష్ఠుడు శ్రీరాముడని పేరు పెట్టడం జరిగింది. రామయేవ పరబ్రహ్మ రామయేవం పరత్తపః రామయేవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకః. రాముడే పరబ్రహ్మ, రాముడే తపస్సు, రాముడే పరతత్వం. శ్రీరామచంద్రుడు తారక బ్రహ్మ స్వరూపుడు, జగదాధారుడు, జగన్నియామకుడు, జగాల నిర్మాత. రామనామ పఠన రమణచే వాల్మీకి బోయెడయ్యు బాపడయ్యే అంటాడు వేమన్న. అక్షరం తెలియని అజ్ఞాని రామ అనటం రాక మరా అంటూ జపం చేసిన బోయేవాడు వాల్మీకి అయి శోకం నుంచి శ్లోకం చెప్పి చివరికి రామాయణం అనే మహాకావ్యం రచించాడు. ఇందుకు కారణం రామనామ స్మరణే కదా. జీవునకు అంచెదశలో కాశీలో విశ్వనాథుడు కుడి చెవిలో ఉపదేశించే తారక బ్రహ్మ మంత్రం శ్రీరామ మంత్రం. శ్రీరామనామం ఫలితం పరమపదాన్ని చేరటం. శ్రీరామాయణం ద్వారా వాల్మీకి ప్రవచించిన సూక్తుల్ని, హితోక్తుల్ని మననం చేసుకోవటం మానవాళికి ఒక సామాజిక అవసరం. భారతీయ సమాజ జీవనాన్ని, మనిషి చిత్తవృత్తిని, కుటుంబ జీవన రీతిని, మానవ స్వభావ వైచిత్రిని అత్యంత వాస్తవంగా, ఆదర్శవంతంగా లోక కళ్యాణార్థం చిత్రించిన మహామహుడు వాల్మీకి. అందుకనే వాల్మీకి రామాయణం ఒక సమగ్ర సమాజ దర్పణం కాగలిగింది. మానవత్వానికి మర్యాద, వినయం, సౌశీల్యం మౌలిక లక్షణాలుగా చెప్పింది. రామాయణం నిండా ఒక్కొక్క గుణానికి, అవగుణానికి ఉదాహరణలుగా నిలిచే పాత్రలే అన్నీ. రాముడు పితృవాక్య పరిపాలకుడు, సత్యపరాక్రముడు, ధర్మపాలకుడు, శరణాగత వత్సలుడు, క్షమ, కృతజ్ఞత వంటి సుగుణాల ఖని. ఈనాటి వ్యక్తి వికాసానికి ఈ లక్షణాలన్నీ ప్రేరకాలే. సీత, కౌసల్య, సుమిత్రాది గృహిణులు సహనాన్ని, ప్రేమానురాగాల్ని, పాతివ్రత్యాన్ని, ధీరచిత్తాన్ని, బంధుప్రేమని, ధర్మనిరతిని, వ్యక్తిత్వ చేతనని ప్రదర్శించిన నమూనా పాత్రలే. లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల భ్రాతృప్రేమ, సేవాభావన ఏ కాలం వారికైనా ఆచరణీయమైన ఆదర్శాలే. హనుమ దాస్యభక్తి, స్వామి కార్యనిర్వహణ పట్ల నిబద్ధత, స్వార్థత్యాగం, దీక్ష మానవాళికి మంచి పాఠాలే. నిజానికి మనిషి గుణశీలాల్ని, చైతన్య పరిధిని విస్తృతం చేస్తూ అతని సంస్కారాన్ని ఉన్నతీకరించే అనేక విలువైన హితోక్తుల కలబోత వాల్మీకి సందేశాలు గల శ్రీరామాయణం. కనుకనే సహజంగా అది సాంఘికాభ్యుదయాన్ని ప్రోధి చేసి సాధనమై ప్రపంచ దేశాలకే ఆరాధనీయం అయింది. అనేక సంక్లిష్టతలతో బహిరంతర పోరాటం చేస్తున్న మానవాళికి, సంకీర్ణమైపోతున్న మానవ సంబంధాల్ని చైతన్యవంతం చేయటానికి ఒక నియమావళి వంటిది రామాయణం. వాల్మీకి సందేశాలని, ఆదర్శాలని స్ఫూర్తిగా తీసుకొని మనుగడ సాగించే వారికి అది ఒక ప్రాణసింధు. అంతేకాకుండా వాల్మీకి రామాయణం ద్వారా రాజ్యపాలన గురించి, రాజ్యతంత్రం గురించి, ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులకు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశం ఏమిటంటే, రాజుకు శౌర్యంతో పాటు ఓర్మి, గాంభీర్యం, కౌశలం అనే గుణాలు కూడా ఉండాలి. ప్రజల సౌభాగ్య సౌఖ్యాల సంరక్షణకు ధర్మబద్ధమైన పాలన, న్యాయ పరిరక్షణ ఉండాలి. రాజు ధర్మాన్ని కాపాడాలి, తన ధర్మాన్ని కాపాడుకోగలగాలి, తన వాళ్లను కాపాడగలగాలి అనేవి ఈనాటి అనుసరణీయమైన పాలనా సూత్రాలే కదా. ఇంత గొప్ప గుణాలు కలిగిన వాడు కనుకే శ్రీరామచంద్రుడు దేవుడైనాడు, మనకందరికీ ఆరాధ్యనీయుడైనాడు. అలాగే రామనామం కూడా వాల్మీకి అనుష్ఠాన నామం, అరిషడ్వర్గాన్ని అంతం చేసే నామం, ఇంద్రియాలను అరికట్టే నామం, యమదూతలను కట్టడి చేసే నామం, నిత్య మోక్ష పదవినిచ్చే నామం రామనామం.
ముక్కంటి సతికి శాశ్వత కీర్తినిచ్చింది కూడా రామనామమే. మంత్రం అంటే మననం చేసేవారిని సంరక్షించేది. ఆత్మ పరమాత్మల వివేక జీవనమే తారకం. ఆ తారక మంత్రమే శ్రీరామనామం. శ్రీరామనామం జపిద్దాం, సదా సుఖ సంతోషాలని పొందుదాం. జై శ్రీరామ్.